మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నాం. దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఈ శుభవేళ నా దేవుని పేరట మిమ్మల్ని దీవిస్తూ మీ స్థితి మారాలని నేను కోరుకుంటూ ఉన్నాను. యేసు ఎవరు అంటే స్థితిని మార్చగలిగిన వాడు. ఆయన ఎవరి స్థితి అయినా మారుస్తాడు. కొంతమంది కన్నీళ్ళ స్థితిలో ఉంటారు, కొంతమంది వ్యాధిగ్రస్తులుగా కృంగిన స్థితిలో ఉంటారు, కొన్నిసార్లు పరాభవం పొంది అవమాన స్థితిలో ఉంటారు, ఒంటరి స్థితిలో కొంతమంది ఉంటారు, ఇక ఎటు ఆధారం లేక గాఢాంధకర స్థితిలో కొంతమంది ఉంటారు. నీ స్థితి ఏదైనా నీ స్థితిని అద్భుతంగా మార్చి బ్రతుకు మీద ఆశ కలిగించి వెలుగుతో నింపగలిగిన వాడు ఉన్నాడు. ఆయనే నజరుడైన యేసు. ఒక శృంగారం అనే దేవాలయం దగ్గర 40 ఏళ్ల వయసు కలిగిన వాడు 2 కాళ్ళు వేలాడుతుంటే కుంటివాడిగా భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ప్రజలు సొమ్మిచ్చారు కానీ కడుపు నిండుతుంది కానీ కాళ్ళు రాలా, స్థితి మారలా. అదే సమయాన దైవజనుడు 2 ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్ళి అతగాడి మీద చేతులుంచి యేసునామం ఉచ్చారణ చేసి లేపారు. కుంటివాడి కాళ్ళు వచ్చే బలం పొందాడు. దిగ్గును గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళాడు. ఇంతకాలం 40 ఏళ్ల చరిత్రలో అడుక్కు తినడానికి, బయట ఉండడానికి, ఇతరుల మీద ఆధారపడమైన స్థితిలో ఉన్నాడు. నాది ఒక బతికేను అనుకుని ఉంటాడు. కానీ స్థితిని మార్చే దేవుడు దైవజనుడు నోటి మాట ద్వారా వాడు ఉచ్చరించిన యేసు నామం ద్వారా గొప్ప విడుదల జరిగితే కుంటివాడు గంతులు వేస్తూ మందిరంలోకి వెళ్ళాడుగా. అతని స్థితి దేవుడు అద్భుతంగా మార్చాడుగా. మీకు తెలిసినంత వరకు స్థితిని మార్చేవాడయ్యారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా చరిత్రలో బైబిల్లో ఉన్నాయి. మరొక స్థితి కూడా మీతో చెబుతాను. అక్కడ కోనేరు ఉండేది, 5 మంటపాలు ఉండేవి. అక్కడ చాలామంది చేరి రోగులు కనిపెడుతూ ఉండేవారు. కోనేటిలోని నీటిని దేవుని దోత కదిలించేవాడు. మొదలు దిగినవాడు బాగుపడేవాడు. ఇలా జరుగుతూ ఉన్న ఒక అతనిగాడి జీవితంలో ఏ మార్పు జరగల. యేసు ప్రభు దగ్గరగా వెళ్ళి అతను పలకరించి బాగుపడతావా అని అడిగి తన లోపాలు, నేను ముందు వెళ్ళలేకపోతున్నాను, నాకు ఎవరు సహాయం లేరని బలహీనతలన్నీ చెబితే ఆయన ఒక్కసారి హృదయం ద్రవించి అతగాడి మీద కృప చూపి ఈ స్థితిలో 38 సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉన్నాడే కనుక ఇతనిని నేను లేపుతానని చెప్పి మాటను మాత్రమే పంపి దిగ్గున లేచి నీ పరుపెత్తుకు నడవమనగానే 38 సంవత్సరాలు పడక మీద ఉన్నవాడు లేచాడు. స్థితి మారిందిగా. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే అందరికీ ఒక స్థితి ఉండదు. కానీ నువ్వు ఏ స్థితిలో కన్నీళ్లు విడుస్తున్నా, నీ కాపురం ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు కన్నీళ్లు విడుస్తూ నా స్థితి ఇలా అయిపోయింది అనుకుంటున్నావా? ఒకవేళ నీ జీవితంలో ఇక పాపంలో మునిగిపోయాను, బయటపడలేని స్థితిలో, విడుదల పరందని స్థితిలో ఉన్నానని విలపిస్తూ ఉన్నా, అయ్యో నా కాపురం ఎట్లయిపోయింది, నా పిల్లల భవిష్యత్తు ఎట్లయిపోయింది అంటూ ఆర్థిక స్థితి నుంచి కలవరపడ్డా, ఈరోజు నా యేసు పేరట చెబుతున్నాను, నీకు సహాయం చేయగలిగిన వాడున్నాడు. ఈ యోబు గ్రంథం చాలా తేటగా 8వ అధ్యాయంలో 7వ వాక్యం ఇలాగ రాయబడింది. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను నీవు మహాభివృద్ధి నొందుతావు, నీ నివాసాలు వర్ధిల్ల చేయు. చాలాసార్లు ఈ వాక్యాన్ని విన్నారుగా. అంటే స్థితి మారుతుంది. నీ ఆర్థిక స్థితి కానీ ఆరోగ్య స్థితి కానీ అన్నీ మార్పు కలుగుతాయి. నీ ఉన్న నివాసం కూడా శాపకరంగా ఉండదు, దీవెనకరంగా ఉంటుంది. మన వాళ్ళు అప్పుడప్పుడు అంటారు ఇల్లు కలిసి రాలేదండి, ఈ నేలంతా శపించబడిందని, పెద్ద పెద్ద శాపకరమైన అనుభవాలు ఇక్కడ ఎదురవుతున్నాయి అని అంటుంటారుగా. ఈరోజు నువ్వేం చేయక్కర్లా. నివాసం వర్ధిల్లకపోయినా, నీ స్థితి మారకపోయినా, కన్నీళ్ళు నీకు అన్నపానమైనా, ఎవరు లేని దౌర్భాగ్య స్థితి నీకు కలిగిన ఒకటే పరిష్కారం. అక్కడేముందో తెలుసా? నీవు సర్వశక్తిని బతిములానుకుని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల, అంటే నువ్వు పవిత్రతగా కడగబడాలి, యథార్థంగా బ్రతుకుతూ ఉండాలి. అన్నిటికంటే దేవుని బ్రతిములాడుకునే స్థితికి రావాలి. మనుషులు కాళ్ళు పట్టుకుంటాం, వైద్యులు కాళ్ళు పట్టుకుంటాం, కానీ దేవుని కాళ్ళు పట్టుకుంటే అలా ఎప్పుడైతే నీవు దేవుని పాదాల దగ్గరకు వచ్చి పవిత్రమైన జీవితాన్ని సమర్పించుకుని మొర్ర పెడతావో నీ స్థితులన్నీ మారబోతున్నాయి. నీ నివాసం మహిమతో నింపబడబోతుంది. నీక మంచి రోజులు రాబోతున్నాయి. అట్టి కృప మీకు కలగాలని ఓ సేవకుడుగా మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఆయన వైపు తిరిగి ఆయన నామాన్ని బట్టి ఉన్నది ఒప్పుకుని బతిమలాడి ప్రార్థనకు ఇష్టపడండి.
పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు బిడ్డలను దీవించండి. వాళ్ళ స్థితి మారి మంచి భవిష్యత్తులోను నోటి నిండా నవ్వు, కుటుంబంలో వెలుగుండాలయ్యా, దేహానికి ఆరోగ్యం ఉండాలి. పిల్లల పరీక్షల్లో తోడై ఉండి గొప్ప విజయాలు కలగాలి. ఎదిగిన పిల్లలకు వివాహం జరగాలి. ఉద్యోగ విషయంలోనూ చేస్తున్న వ్యవసాయ రంగాల్లో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులను కనికరించండి. విడిపోయిన వారిని కలపండి. పాపంలో కూరుకుపోయిన వారి ఆ స్థితిలో నుంచి లేవనెత్తండి. శాపకరమైన అనుభవాల నుంచి తప్పించి ఇంట్లో ఐక్యత కలుగ చేయండి. రక్షణ భాగ్యంతో పాటు ప్రతి అవసరం తీర్చి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.